నమస్తే ఫ్రెండ్స్, నేను మీ దేవి. వెల్కమ్ టు దేవి కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఎందుకంటే ఒంటికి చలువ చేస్తుంది, అలాగే మంచి ఎనర్జీని కూడా ఇస్తుంది. కాబట్టి ఎవరైనా సరే ఇది తప్పకుండా తీసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించాను. అస్సలు షుగర్ వాడకుండా చక్కగా బెల్లంతో అయితే ప్రిపేర్ చేశానండి. మంచి హెల్తీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి. ఒక 1 కప్పు. ఇవి వచ్చేసి 250 గ్రామ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ సగ్గుబియ్యం ఆ బౌల్లోకి అయితే యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఒక 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకోండి. ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 30 మినిట్స్ పాటు వీటిని మంచిగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటేనే మనకు తొందరగా ఉడుకుతాయి. కాబట్టి కంపల్సరీ ఒక 30 మినిట్స్ పాటు మనం వీటిని అయితే నానబెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టేసేయండి. పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకుని స్టవ్ వచ్చేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే ఆ ప్యాన్లోకి యాడ్ చేసేయాలి. మనం 2 కప్స్ వాటర్ వేసాం కదా, వాటర్ అంతా వీటిని అబ్జర్వ్ చేసుకుని చక్కగా నానేవి ప్యాన్లోకి యాడ్ చేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత మనకి థిక్నెస్గా వచ్చేస్తుంది కాబట్టి కంపల్సరీ ఒక 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి మంచిగా వీటిని మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. తొందరగానే ఉడికిపోతాయి. ఎందుకంటే మనం ముందుగా వీటిని నానబెట్టాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇవి ఉడికాయి లేదని తెలియడానికి మనకి చక్కగా చూస్తుంటేనే ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. ఒకసారి మీరు చెక్ చేయాలంటే ఒక బాల్ తీసుకుని చేతితో ఇలా ప్రెస్ చేస్తే అది సాఫ్ట్గా ఉంటే మనకి అవి ఉడికిపోయినట్టే. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే మనకి ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి. కాబట్టి మనకి ఇవైతే సగ్గుబియ్యం కరెక్ట్గా ఉడికిపోయాయి. ఇందులో నేను 1 కప్పు బెల్లం తురుము అయితే యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు బెల్లం చక్కగా మైల్డ్ స్వీట్తో అయితే సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువగా తీసుకోవాలని అనిపిస్తే ఒక 2-3 స్పూన్స్ బెల్లం ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 250 గ్రామ్స్ కప్పుతో 1 కప్పు బెల్లం తురుము అయితే యాడ్ చేశాను. బెల్లం తురుము యాడ్ చేయడం ఇష్టం లేకపోతే మీరు షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బెల్లం యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉడికించండి. మనకు బెల్లం అంతా చక్కగా ఈ వాటర్లో కరిగిపోయి ఒక 2-3 మరుగులు అయితే మరగాలి. మరిగితే మనకి చక్కగా థిక్నెస్ అనేది వస్తుంది. చూడండి, ఇలా ఉడకడం స్టార్ట్ అవ్వాలి. ఉడకడం స్టార్ట్ అయ్యి బాగా ఉడుకుతుంటే మనకి మంచి థిక్నెస్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చూడండి, ఇలా బబుల్స్ వస్తుంటే చక్కగా ఉడుతున్నది కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నేను ముందుగానే రెడీ చేసి పెట్టాను ఇలాచీ పౌడర్ ఫ్రెష్గాని అది ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే. మనకి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. నేను ముందుగానే ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకుని ఒక 1/4 లీటర్ అయ్యేంత వరకు కాచి చల్లార్చి పెట్టుకున్నాను. అలా హాఫ్ క్వాంటిటీ వచ్చేంత వరకు మరగబెడితే మనకి మిల్క్ అనేది మంచి టేస్టీగా వస్తుంది. అవి కూడా కంప్లీట్గా చల్లారాలి. పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె అయితే పెట్టుకుని ఒక 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేశాను. ఇందులో కాజు యాడ్ చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కాజు ఒకటే యాడ్ చేసి ఫ్రై చేసేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పాయసంలోకి ఇవైతే యాడ్ చేశాను. యాడ్ చేసి ఇలా కలుపుతూ చల్లారబెట్టండి. మధ్య మధ్యలో కలుపుతూ చల్లారబెడితే మనకు తొందరగా చల్లారిపోతాయి. ఇలా చల్లారిన తర్వాత ఇది కూల్ అయిన తర్వాత చూడండి కొంచెం థిక్నెస్ అనేది వచ్చింది కదా. ఇలా కంప్లీట్గా మనకి ఈ సగ్గుబియ్యంతో చేసింది చల్లారాలి. అలాగే మిల్క్ కూడా కూల్గానే ఉండాలి. ఇప్పుడు ఈ 2 మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది పాయసం. లేదంటే మనం వేడి మీద వేసామంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా 2 కూల్ అయిన తర్వాతే మిక్స్ చేయండి. అలా చేసేస్తే మనకి సగ్గుబియ్యం పాయసం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, కన్సిస్టెన్సీ ఎక్కడ పాలు విరగకుండా, అలాగే మనకి చల్లారిన తర్వాత కూడా చిక్కబడిపోకుండా బాగాని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది. అంతేనండి, సింపుల్ యమ్మీ అయిన సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది.
చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.